సార్ ఏంట్రా? మీరు ఎప్పుడైనా లిప్ లాక్ పెట్టారా? అంటే అది అంటే నీకు తెలిసిందే కదరా నా ఫేస్ వాల్యూ. దేన్నైనా లిప్ లాక్ అడిగితే లేఖనా కొడుకులా చూస్తుందిరా నన్ను. అది కాదు సార్, అసలు లిప్ లాక్ అంటే మీనింగ్ తెలుసా? ఏంట్రా అది? మనోడు చెప్తాడు చూడండి. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు లిప్ లాక్ రవి అని? ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలకి మనం లాక్ చేస్తాం. ఆ మాటలకి అలా. ఏంట్రా? ఎదుటి వాళ్ళ మాటల్ని వీడి పెదాలతో లాక్ చేస్తే దాన్ని లిప్ లాక్ అంటారా? అవును సార్. ఏ డిక్షనరీ వదలదురా ఈ మీనింగ్? వాడే క్రియేట్ చేశాడు సార్. వాడినే గుద్దలో పెట్టుకోమను బోగ్గాడు. ఆడి పేరేంట్రా? లిప్ లాక్ రవి సార్. ఆడి పేరు కూడా ఆడి ముఖంలాగే లాక్ అయిపోయింది చూడు. క్రాంతరోజ్ కప్పలా ఉన్నాడు. ఒకవేళ ఏలియన్స్ ఈయన చూసినా వీడు మా జాతి కాదు, మా జాతి వీడికన్నా అందంగా ఉంటదని చెప్పి వీడికి లిప్ లాక్ ఇచ్చిపోతారు. పిచ్చనా కొడుకు. ఎంతమందికి లిప్ లాక్ ఇచ్చుంటే వాడు ఆ డెఫినేషన్ కనిపెట్టుంటాడు సార్. బొక్కేం కాదు, వీడు లిప్ లాక్ ఇచ్చింది సులభ్ కాంప్లెక్స్ లో మరుగుదొడ్లుగా ఉంటది. పార్ట్ టైం గా క్లీనింగ్ కి వీడిని హైర్ చేసుకుని ఉంటారు. నాకి ముఖం పీక్కుపోయింది చూడు ఏదో. హలో ఫ్రెండ్స్, నేను లిప్ లాక్ రవి. Revi. చిన్నగా మాట్లాడడం రాదారా నీకు? రవి అంట. మంచక్క తమ్ముడై ఉంటాడు సార్. The R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. ఆవిడ గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప వేదాంతి. ఈడు వేదాంతి కూడా కాదు సార్, నోట్లో వాంతి. బాగా అప్పుడు ప్రతి ఒక్కరు అడిగేస్తున్నారు నన్ను లిప్ లాక్ అంటే లిప్ లాక్ అంటే ఏంటి, లిప్ లాక్ అంటే ఏంటని చాలా మంది అడిగేశారు. మీకు ఎవ్వరికి తెలియదు బాయా, నిజం చెప్తున్నా. లిప్ లాక్ గురించి మీకు ఎవ్వరికి తెలీదు. అవును, మరి నువ్వు నన్ను మరుగుదొడ్లు ఎవరు నాకుంటారు కదా, నువ్వే ఎక్స్పీరియన్స్, నీకే కరెక్ట్ గా తెలుసు. ఏంటి సార్? సులభ్ కాంప్లెక్స్ అడ్రస్. లిప్ లాక్ రవి కాబట్టి ఓకేనా. కామెంట్ చేయండి లిప్ లాక్ గురించి తెలుసుకోవడం కోసం, ఓకేనా. కామెంట్ కాదు, నీ కాల్ ఎరగడంగా ఇంకోసారి ఇన్స్టాగ్రామ్ లో కనిపించవు ముష్టదవా. హలో ఫ్రెండ్స్, నేను మీ లిప్ లాక్ రవి. ఈ రోజు మళ్ళీ బీచ్ కి వస్తే ఇద్దరు అమ్మాయి కలవడానికి వచ్చారు. ఇద్దరు అమ్మాయిలు అనమాట. ఈసారి పిచ్చి బాగా ముదిరిపోయింది సార్ ఇడికి. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. చెట్టుకి కట్టేసి కుక్కలతో ఈ కాయలు కనిపించాలి దరిద్రుని. తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా కొజ్జోళ్ళందరూ చోటు చేరి ఏ కొజ్జో గొప్పతో పోటీ పడుతున్నట్టుంది. మోడల్ బోల్తే సార్. అవును, మొగ్గలేని మోడల్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ లిప్ లాక్ రవి. ఇవాళ మనం అయితే ఏది ఎక్కాం ఏమన్నాడు రాడు? గుర్రాన్ని పట్టుకుని ఏనుగంటున్నాడు సార్. ముఖంతో పాటు మైండ్ కూడా పీక్కుపోయిందేంట్రా? గుర్రాన్ని పట్టుకుని ఏనుగంటావేంట్రా? నెల తప్పు కదవా. చూసారు కదా, ఇలాంటి ఏది ఎక్కితే కామెంట్ చేయండి. అది నిజంగా ఏనుగైతే నీ ముఖాన్ని కాలుతో బీచ్ లోకి తొక్కి పడేద్దును. కింద పీతలు నీకు లిప్ లాక్ అంటే ఏంటో నేర్పిస్తాయి. ముఖం అప్పుడు ఉబ్బిపోయి బలూన్ లాగా సెట్ అయిపోద్ది కదా సార్. ఎందుకు కాదు, పీక్కుపోయిన ముఖం కాస్త ఐ సినిమా ఇదిగో ఇలా తయారవుతుంది. హే, నా హార్ట్ అప్పుడప్పుడు కొట్టుకోవడం మనకు ఎందుకు తెలుసా? పైత్యం బాగా పెరిగిపోయి నీతో అమ్మాయిలు కూడా మాట్లాడుతున్నారేంట్రా? కలికాలం సార్, కావాల్సిన వాళ్ళకి కాకరపోతు కూడా దొరకదు కానీ అవసరం లేని వాళ్ళకి ఆశా చాక్లెట్ దొరుకుతున్నాయి. ఏం చేస్తాం సార్? ఎందుకంటే నా హార్ట్ అనేది నీ దగ్గర ఉంది కాబట్టి. ఎక్కడికి సార్ వెళ్తున్నారు? ఏం దరిద్రం చూడాల్సి వస్తుందిరా బాబు జీవితంలో. నా హార్ట్ అనేది నీ దగ్గర ఉంది కాబట్టి. నీ హార్ట్ దాని దగ్గర ఉంటే నువ్వెలా బతుకుతున్నావు రా సులభ్ కాంప్లెక్స్ గా? ఏదో మరుగుదొడ్డు మీద రాసే కొటేషన్లన్నీ ఇక్కడ ఏకు కంపు దొబ్బుతున్నాయి. పాపం ఎంతో కష్టపడి నాకి రాసి ఉంటాడు సార్ ఈ డైలాగులు. ఎడంకాలు చెప్పించుకుని మింగితే సెట్ అయిపోతాడు బొగ్గడు. అయినా నువ్వెందుకు అంత సిగ్గుపడుతున్నావు? ఆడి చెప్పింది ఒక లేకి డైలాగు, మళ్ళీ తూడానికి లేకి ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం. నువ్వు తీసారా ఈ సగం కాలని సగం ఏగని గొట్టంగాని? నాకు ఇంట్రెస్ట్ పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.